2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. పంచగ్రహాలు యోగిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక మినుములు దానం చేస్తే బ్రాహ్మణుడికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయం సందర్శించండి, వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. 16వ తారీఖు నుంచి ఎప్పుడైతే కుటుంబాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ రుణ రోగ శత్రుస్థానమైన ధనస్సు రాశిలోకి వెళ్తారో, శని గారి దృష్టి సూర్యుడి మీద ఉంటుంది కాబట్టి, శని దశమ దృష్టి సూర్యుడి మీద ఉంటది కాబట్టి ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా 17వ తారీఖు నుంచి మాత్రం కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఆ సమయం అనేది. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో సకాలంలో చేతి ధనం అనేది వస్తుంది, చాలా ఆనందంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది బిజినెస్ లో శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి 6వ స్థానంలో ఉండము, శని దృష్టి ఉండటము, ఇలా పంచమాధిపతి అయినా కుజుడు 6వ స్థానంలో ఉండి శని గారి దశమ దృష్టి కుజుడి మీద పడుతోంది కాబట్టి లవర్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శత్రువులతో బిజినెస్ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి కుజు దృష్టి ఉన్నది. 7వ స్థానాధిపతి మీద కుజు దృష్టి ఉన్నది. దీని మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. శని గారి దృష్టి దశమాధిపతి అయిన కుజుడి మీద ఉన్నది. శని దశమ స్థానంతో కుజుని చూస్తున్నారు. ఈ విధంగా ఉండటం మూలంగా మరి మీకు దశమాధిపతి కుజుడే ఉన్నారు కాబట్టి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడతారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.